వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. అధిక లాభాల ఆశ చూపి కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి చివరకు చేతులెత్తేసినటువంటి ఒక తీవ్రమైన మోసం ఇప్పుడు హైదరాబాద్లో వెలుగు చూసింది. మణికొండ ప్రాంతానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేత పట్లోళ్ళ రూపారెడ్డి అధిక వడ్డీలు పెట్టుబడులపై ఊహించని లాభాలు ఇస్తానని చెప్పి కొంతమందిని నమ్మించి వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళకు ఏవేవో ఆశలు కల్పించి చివరికి వాళ్ళందరినీ కూడా మోసగించింది అని చెప్పి ఒక ఆరోపణలు వస్తున్నాయి. అయితే కష్టపడి దాచుకున్న సొమ్ము, కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులను వాళ్ళందరూ కూడా నమ్మి ఆమె చేతిలో పెట్టి ఇప్పుడు రోడ్డున పడ్డామని చెప్పి బాధితులు వాపోతున్నారు. అయితే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆ బాధితులు, రూపారెడ్డి చేతిలో మోసపోయినటువంటి బాధితులు డైరెక్ట్గా మన స్టూడియోలో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఆమె వారిని ఏ రకంగా నమ్మించింది, వారి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఈ విషయాలను మనం వాళ్ళతోటే అడిగి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బాధితులు లక్ష్మి గారు ఉన్నారు, నమస్తే అమ్మ. మణెమ్మ గారు ఉన్నారు, నమస్తే అమ్మ. పార్వతమ్మ గారు నమస్తే. నిఖిల అని చెప్పి ఇక్కడ పాప కూడా వచ్చింది. తన చదువు కూడా పూర్తిగా ఈ రూపారెడ్డి చేతుల్లో తల్లిదండ్రులు డబ్బులు పెట్టడం వల్ల తాను MBBS చదవాలి, ఫ్యూచర్లో పేదలకు సేవ చేయాలని చెప్పి ఎన్నో కలలు కన్నా ఆ కలల్ని కూడా పూర్తిగా ఈరోజు కలలుగా మారిపోయాయి. చదువుకు కూడా దూరమై పాప ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు రూపారెడ్డిని నమ్మారు, అసలు నమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆమె ఎలా నమ్మించింది, అవన్నీ కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇక మనతో పాటు మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా లక్ష్మి గారు చెప్పండి, ఎవరైనా సరే నమ్మించే వాళ్ళు చాలామంది ఉంటారు, నీకు అవి ఇస్తాను ఇవి ఇస్తాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. అసలు ఈ రూపారెడ్డి మీకు ఎక్కడ పరిచయం అయింది, ఆమెను మీరు ఎలా నమ్మారు? అసలు రూపారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ గారి ద్వారా పార్టీలోకి రావటం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకురాల్ని. అయితే ప్రకాష్ గౌడ్ గారు మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కాబట్టి మేము ఆయన దగ్గరికి రోజు వెళ్తాము, మీటింగ్స్ అన్నీ మాకుంటాయి. ఆమె కూడా ప్రోగ్రాములు చేసేది, భారీ ఎత్తున ప్రోగ్రాములు. ఆ ప్రోగ్రాములు ఒక మినిస్టర్ లెవెల్లో ప్రోగ్రాములు చేసింది ఆమె. చేస్తే మేమందరం ఆమె చాలా గొప్ప, ఆమె రెడ్డిస్ కదా, బాగా డబ్బున్న మనిషి అని చెప్పి మేమందరము, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆమెకి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అట్లా పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఒక 4 ఏళ్ల క్రితము ఆమె డబ్బుల గురించి అడగటం జరిగింది మమ్మల్ని. డబ్బులు అడిగి నాకు ఒక 3-4 కోట్ల రూపాయలు వచ్చేది ఉంది, నేను ఒక బిజినెస్లో పెట్టాను, ఆ పైసలు రావాలి అంటే నేను ఒక 10 లక్షల రూపాయలు అర్జెంటుగా కట్టాలి లక్ష్మక్క, నువ్వు ఏం చేస్తావో చెయ్యండి. అమ్మ మేము గరీబోళ్ళము, 10 లక్షలు సడన్గా అడిగితే మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి, మా దగ్గర ఇప్పుడు లేవు అని చెప్పా. లేదు లక్ష్మక్క కావాలి, నాకు కంపల్సరీ కావాలి అంది. సరే నాకు ఒక వారం రోజులు టైం అని చెప్పి నేను ఒక వారం రోజులు టైం తీసుకొని ఒకసారి 5 లక్షలు ఒకసారి 5 లక్షలు ఇవ్వటం జరిగింది. ఆమెకి మనము బ్యాంకులో వేస్తామంటే వద్దంటది, ఫోన్పే ఒకటి నాకు చేత అవుతుంది, ఫోన్ అట్లా చేస్తానన్నా అది కూడా వద్దని ఆమె క్యాషే తీసుకుంది. క్యాష్ తీసుకుని నాకు 2 నెలల టైమే చెప్పింది. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆమె రెస్పాన్స్ ఇవ్వదు. ఇంటికి వెళ్తే ఈ కూతురు ఉంటుంది, హాస్టల్లో ఉంటున్నారంటారు, ఎప్పుడన్నా నా కూతురు కనిపిస్తుంది, మా అమ్మ లేదు, వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇయ్యరు, డోర్ తీయరు, ఫోన్లు ఎత్తరు. ఆ రకంగా చేసిన తర్వాత ఒక సంవత్సరం క్రితం 2004లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఆమె రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు, పైసలు తీసుకున్నట్టుగా. అప్పటికే ఈమె చాలా కుంభకోణం నడిచిందని చెప్పేసి అక్కడక్కడ న్యూస్లు, ఎందుకంటే నేను కూడా ఒక పొలిటికల్ లీడర్ని కాబట్టి నా దృష్టికి కూడా చాలామంది తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నేను భవన్లో కూడా నేను మా తోటి మహిళలకి, ఉద్యమ నాయకులందరికీ చెప్పా, ఇట్లా రూపారెడ్డి మణికొండలో ఉంటుంది చెల్లె, ఇట్లా పైసలు ఇచ్చాను 10 లక్షలు, అది ఫోన్ ఎత్తదు, రెస్పాన్స్ ఇయ్యదు, ఎట్లా చేద్దామని చెప్పంటే అట్లెట్లా ఇచ్చినావక్క, అది ఆమె గురించి మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందని వాళ్ళు తోటి నాతో పాటు పనిచేసే వాళ్ళు కూడా అనటం జరిగింది. అది అయిపోయిన తర్వాత నేను 2004లో ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ నువ్వు నాకైతే ఇంతవరకు ఏమీ ఇలా, ఆమె కోసము సాయంత్రం వరకు కూర్చున్నాం, పొద్దున పోయిన వాళ్ళం. ఆ కూతురు ఆ రోజు ఇంట్లోనే ఉంది. పోతే లాస్ట్కి ఇక కూర్చోబెట్టి నాకు ఇట్లా కాదు, నువ్వు పైసలు తీసుకున్నావు, ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పి నేను కొంచెం గట్టిగానే మాట్లాడటం జరిగింది. జరిగినప్పుడు నాకు 2 చెక్కులు ఇచ్చింది. 2 చెక్కులు ఇచ్చి ఏం చెప్పింది, అక్క నేను డబ్బులు ఉన్నప్పుడు చెప్తాను, ఆ డేట్ వేసుకొని అది రాసుకొని బ్యాంకులో వేసుకొని చెప్పి నాకు 2 చెక్కులు ఇచ్చింది.
2 చెక్కులు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళకి అక్కడ 2 లక్షలు అక్కడ 2 లక్షలు తెచ్చి ఇచ్చా కాబట్టి నేను వాళ్ళకి ఏదో నా బాధపడి నా గోల్డ్ తాకట్టు పెట్టుకొని ఏదో కట్టుకుని, ఎందుకంటే మనము పొలిటికల్గా ఉండాలి, పేరు రావాలి అంటే మనకి పబ్లిక్లో మంచి పేరు ఉండాలి. మనం మోసాలు చేసుకుంటూ చీటింగులు చేసుకుంటుంటే పబ్లిక్ మనల్ని నమ్మరు కదా. కాబట్టి నేనేం చేశానంటే అవన్నీ నేను మెల్లమెల్లగా కట్టుకుంటూ క్లియర్ చేసుకున్న తర్వాత మొన్న ఒక 4-5 రోజుల క్రితము, ఒక 4-5 నెలల క్రితం ఆమెను అడిగినా, ఏమమ్మా నేను చెక్ చేస్తాను ఏం చెప్పవు అంటే, రఫ్గా వేసుకో అని ఆమె రఫ్గా సమాధానం ఇవ్వటం జరిగింది. ఇక సరే అయినా ఊరుకున్న, పోనీలే ఒక చోటు ఉన్నాం కదా అని. నేను ఎన్నో తారీఖు సార్, 4వ తారీఖున నాడు నేను 5 లక్షలు రాసి చెక్ వేయటం జరిగింది. చెక్ వేస్తే అక్కడ మేనేజర్ గారు నాకు ఈ నెంబర్ ఇచ్చాడు, బ్యాంక్ నెంబరు ఇచ్చి, అమ్మ దీంట్లో ఒక్క 10 రూపాయలే ఉన్నాయి, 9 రూపాయలు, అంతకు మించి అమౌంట్ లేదని ఆయన చెప్పారు. చెప్తే ఎట్లా చేయాలి సార్, నాకైనా చదువు రాదు, మరి ఈమె ఇట్లా ఇచ్చింది ఏం చేద్దామంటే, ఇది చీటింగ్ కేసు అమ్మా, నీకు పైసలు రావు, ఆమె దాంట్లో అకౌంట్లో పైసలు లేవు అని చెప్పి మేనేజర్ గారు నాకు చెప్పడం జరిగింది. చెప్పాక నాతోటి మహిళ కూడా ఇచ్చింది కాబట్టి నేను ఆమెను కూడా సంప్రదించాక ఏం జరిగింది, 5వ తారీఖున మణికొండలో, మెయిన్ సబ్జెక్టు మణికొండలో ఆమె ఇంటికి చాలామంది బాధితులు ఆమె ఇంట్లో హల్చల్ చేసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చాక, ఫస్ట్ మా చెల్లెలైతులాగా ఉంటుంది మణి పాపం, ఆమె వెళ్ళిన అరగంటకి నేను వెళ్ళాను సార్ మా చెల్లెల్ని తీసుకొని. వెళ్ళినప్పుడు అప్పటికే ఆమె డోర్ వేసుకొని లోపల చాలా హంగామా సృష్టించింది. వాళ్ళే అంతా హంగామా చేశారు. అయితే అక్కడ చాలామంది ఉన్నారు బాధితులు, వాళ్ళంతా జర డబ్బున్న వాళ్ళు తర్వాత మేమంతరం పోయి, అమ్మ నువ్వు ఇట్లా చేయటం పద్ధతి కాదు కదా, నువ్వు తలుపేసుకుని లోపల ఉంటే ఎట్లా, నువ్వు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పు అనంటే, ఈ ఎమ్మెల్యే కొడుకుని నేను వాస్తవంగా మొన్ననే చూశాను సార్. నేను అబ్బాయిని ప్రత్యేకంగా నేను ఎన్నడూ చూశారు కానీ, ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గర మేము ఎప్పుడు ఉన్నా కూడా అబ్బాయి అక్కడికి వచ్చిన సందర్భం నాకు కనిపించలేదు. వాళ్ళు లోపల ఉండేవాళ్ళేమో మాట్లాడుకునేవాళ్ళు. ఈ అబ్బాయిని నేను అదే రోజు చూసా. ఆ అబ్బాయి చేతులు అడ్డం పెట్టి, మీరు లోపలికి పోవద్దు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అని ఇట్లా కొంచెం రుబాబు చూపిస్తే, తమ్మి నీకు సంబంధం లేని విషయము, నీకు నేను డబ్బులు ఇచ్చింది తెలియదు, నీకు ఏది తెలియదు, నువ్వు పక్కకు జరుగు, మేము ఆమెతో మాట్లాడతామని చెప్పి మేము అన్నాం. వాళ్ళ కూతుర్ని కానీ ఆ అబ్బాయిని కానీ మేము దౌర్జన్యం చేయటం కానీ మేము తిట్టడం కానీ ఏది చేయలేదు. లోపల గడేసుకొని ఈ మాదిగ లంజ దౌర్జన్యం చేయటానికి మందిని తీసుకొని వచ్చిందని చెప్పి లోపలుండి తిట్టినప్పుడు అక్కడ ఉన్న 20 మంది సభ్యులు విని ఎవరు అని అంటే, అప్పుడు నాకు కొంచెము బాధ అనిపించింది. ఎందుకంటే నేను పైసలు ఇచ్చేటప్పుడు తెలియదా, ప్రపంచమంతా తెలుసు నేనెవరో, మరి నువ్వు నన్ను దూషించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నాకు షుగర్ ఎక్కువైంది. ఈమె డబ్బుల వల్ల నాకు 2 ఏళ్ల నుంచి అనారోగ్యం వచ్చింది. షుగర్ ఉంది, ఇప్పుడు మీరు టెస్ట్ చేసినా నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆమె ఇంటి వాకిలి ముందు నేను పడిపోతే నాకు నెత్తికి దెబ్బ తాకింది సార్. మీరు ఎవ్వరు చూసినా ఇక్కడ ఉంది. పడిపోయినా అక్కడ మీడియా సోదరులు చూశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నన్ను లేపి కూర్చుంటే, లోపల ఉండి ఇదే ప్రకాష్ గౌడ్ కొడుకు ఆమె పెళ్లి చేసుకుంటే పోయి, అమ్మ ఇది నటిస్తున్నానంటారు సార్ నన్ను. ఇది ఎంతవరకు సమంజసం? సరే ఆ సబ్జెక్టు పక్కన పెడదాం. మెయిన్ సబ్జెక్టు వాళ్ళ బిడ్డ చెప్తుంది, నిన్న మీడియా సోదరులతో కూర్చోబెట్టి ఆమె చేసుకోబోయేతనితో కూర్చోబెట్టుకొని మీడియాలో మా ఇంట్లో దౌర్జన్యం చేసి చెక్కులు ఎత్తుకుపోయారు అని చెప్పి మా మీద అపనింద వేసింది, దొంగతనం చేసి చెక్కులు ఎత్తుకెళ్ళాము అని. నీ ఇంట్లో గొడవ జరిగింది 5వ తారీఖు, మేము 4వ తారీఖు చెక్ ఎట్లేస్తామండి దొంగతనం చేస్తే? బ్యాంకు వాళ్ళు చుట్టమా, గవర్నమెంట్ చుట్టమా, నాకు ఎవరు చుట్టమని చెప్పి నేను వేయగలుగుతాను? మీరే చెక్కులు ఇస్తారు, మళ్ళీ